కాబట్టి నేను ఏసీబీ గారికి నేను ఇచ్చింది ఇది బుట్ట దాఖలు చేయకుండా నేను ఇచ్చింది మీకు సాక్ష్యాలతో ఇచ్చిన కాబట్టి మీకు నిజంగా పారదర్శకత ఉంటే ప్రజలకు మీ జవాబుదారితనం ఉంటే ప్రజల పైసలతోని ప్రజల ట్యాక్సులతోని ప్రజల చెమట రక్తాలతోని మీకు ఏవైతే మరి జీతాల రూపకంగా వస్తున్నాయో అవి నిజంగా మీకు వాళ్ళ గౌరవం ఉంటే ఈ రోజు పారదర్శకమైన ఎంక్వైరీ జరగాలి, వీళ్ళను ఖచ్చితంగా జైల్లోకి పోవాలి. వీటిపై చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారు, మేఘా కృష్ణారెడ్డి గారు, వేం నరేందర్ రెడ్డి గారు ఖచ్చితంగా 101% తిహార్ జైల్లో ఉంటారు. తప్పించుకునే అవకాశం లేదు. వాళ్ళు దొరికిపోయినరు, సమాజంలో దొరికిపోయినరు. ఈ రోజు ఇవాళ నేను పొద్దుగాల ఒక దగ్గరికి ఒక అధికారిని కలిసి వచ్చిన ఈ రోజు తెలంగాణల పెద్ద పెద్ద పొలిటీషియన్లు, అధికారులు, సామాజికవేత్తలు, ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోళ్ళు 45 మొబైల్ ఫోన్స్ ఈరోజు ట్యాపింగ్ నడుస్తున్నాయి. 45 మొబైల్స్ ఈ రోజు అత్యధికంగా 25 మొబైల్ ఫోన్స్ కేవలం కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులదే. అందులో దాదాపు 12 మంది మంత్రుల ఫోన్లు ట్యాపింగ్లు నడుస్తున్నాయి, 2 ఎంపీలే నడుస్తున్నాయి, ఇక తక్కిన ఎమ్మెల్యేలు 10 మంది నడుస్తున్నాయి. ఈ రోజు 45 ఫోన్లు ట్యాపింగ్లలో నడుస్తున్నాయి. కాబట్టి నేను ఈ విధంగా అందులో నా ఫోన్ కూడా ఉన్నది. కాబట్టి ఎవరన్నా నాది ఇప్పుడు మాది ఏమున్నా ఓపెన్గా ఉంటది. నా ఇల్లు ఓపెనే ఉంటది, మా డాక్యుమెంట్లు ఓపెనే ఉంటది, మేము మాట్లాడేది ఓపెనే ఉంటది, మేము చేసేది అంతా అన్ని ఒకటే ఉంటాయి. కానీ నీ దర్యాప్తు సంస్థలు, నువ్వు దర్యాప్తులు, నీ విజిలెన్స్లు, నీ టెండర్ రిపోర్ట్లు, నీ టెండర్ బిడ్లు అన్ని కూడా బహిరంగం చేయకుండా లోపల దొంగల లెక్క దాచుకుంటారు. ఎందుకంటే ఈ రోజు దొంగ పాలన నడుస్తుంది, దొంగల పాలన నడుస్తుంది. ఈ రోజు నీతి నిజాయితీలు, ఐడియాలజీ, ఎథిక్స్, మారల్స్ అండ్ తొక్కా తోలు అని చెప్పుకునేటి ఏఐసిసి కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఈ రోజు కాళేశ్వరం ఏటీఎం అని చెప్పేసి ఎలక్షన్స్ అప్పుడు తిప్పిండు, మేడిగడ్డ పోయిండు, నిలబడ్డాడు, ఫోటోకు పోజులు ఇచ్చిండు, మళ్ళా కనబడతలేదు. ఇప్పుడు మేఘా కృష్ణారెడ్డి, రాహుల్ గాంధీ క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. మేఘా కృష్ణారెడ్డి కాళేశ్వరం కాంట్రాక్టర్, రాహుల్ గాంధీ ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయినరు, మంచి దోస్తులు అయిపోయినరు. అదాని కాంగ్రెస్ పార్టీ కూడా మంచి దోస్తులు అయిపోయినరు. మేము ఇక్కడ తిడతాం, మీరు దోస్తులు కట్టుండ్రి, మీరే దోస్తాన చేయండి, నేను ఇట్లనే తిడతా అని చెప్పేసి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు ఒక దిక్కు తిట్టినట్టు యాక్టింగ్ చేస్తారు. ఇక్కడ అదాని వస్తారు, బ్రహ్మాండంగా సోపత్ చేస్తారు.